జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేయాభిలాషులకు, మిత్రులకు మరియు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2025 సంవత్సరంలో బీసీ ఉద్యమం ఎంతో ఉధృతంగా నడవడం జరిగింది. మలిదశ ఉద్యమం ఎందుకు అంటున్నానంటే, మలిదశ ఉద్యమం విపరీతంగా స్ప్రెడ్ కావడం వలన గ్రామాలలో, పట్టణాల్లో, మరో నియోజకవర్గంలో బీసీ వాదం అనేది బలపడి సర్పంచులు కూడా, జనరల్ స్థానాల్లో కూడా బీసీలే 50% పైబడి గెలవడం జరిగింది. ఎందుకంటే నా బీసీ సోదరులు కూడా చైతన్యం కావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మున్సిపల్ కానీ, మరియు కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ బీసీలే అభ్యర్థులే ఎక్కువ గెలవాలి. ఎందుకంటున్నానంటే, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభానే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4 కోట్ల జనాభాలో 2.5 కోట్ల జనాభా ఉంటుంది బీసీలు. సుమారుగా 62% దాకా మనము ఉంటాము. కాబట్టి మనం చైతన్యం కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని రంగాలలో, పారిశ్రామిక రంగాలలో మరియు వైద్య రంగంలో, విద్యారంగంలో, అన్ని రంగాలలో బాగా, రియల్ ఎస్టేట్ రంగంలో మంచిగా ఆర్థికంగా బలపడాలని కోరుకుంటున్నాను. మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులను మరియు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మద్యానికి బానిసలు కాకండి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ మంది బాగా మందు తాగడం జరుగుతుంది. మటన్ మాంసం కూడా తినడం జరుగుతుంది, చికెన్ గిట్ట. అవి ఎక్కువ తింటే హార్ట్ అటాక్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం కూడా ఎక్కువ సేవించినచో ప్రమాదాలకు గురి కావడం కూడా జరుగుతుంది. మద్యం ఎక్కువ సేవించి బండ్ల మీద, బైకుల మీద, కార్లలో ఎక్కువ స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్లు కూడా కావడం జరుగుతుంది. నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నా, ఇదేదో 2025లో ఏదో అయిపోయిందని అనుకోకండి. మనము పుట్టినప్పటి నుంచే మన జీవితం అనేది ప్రారంభం అవుతుంది. మనము ఎప్పుడు కష్టపడుతుంటాము, నష్టాలలో ఉంటాము, మరియు విజయాలు సాధిస్తుంటాము. ఇట్లా ఎన్నో జయాలు, అపజయాల మధ్యన మన జీవితం అనేది గడుస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా, మంచి ఆలోచనతోటి, మంచి భావనతోటి, నలుగురికి సామాజిక న్యాయం చేయాలని, నలుగురికి సేవ చేయాలని దృక్పథంతో మనము ప్రజలలో ఎప్పుడు ఉంటే ఆ ప్రజలు మనెమ్మటి ఉండి మనలను ఆదరించడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయగలరని కోరుతున్నా. మద్యానికి బానిస కావద్దు, డ్రగ్స్కు కూడా బానిస కావద్దు. ఇలా డ్రగ్స్కు కూడా విపరీతంగా బానిసలయ్యి జీవితాలు ఖరాబం చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కానీ, యువత కానీ ఆ డ్రగ్స్ తాగడం వల్ల కిడ్నీలు, లివర్స్ పోవడం జరుగుతుంది. అదేవిధంగా మద్యానికి కూడా బానిసలైతే అట్లా కూడా లివర్, కిడ్నీ అన్నీ పోయి చిన్న వయసులోనే మరణించడం జరుగుతుంది. అటువంటి దానికి పాల్పడకుండా యువత కానీ, విద్యార్థులు కానీ, మరియు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆలోచన చేయాలి. కాబట్టి ఆ దిశగా ఆ మద్యాన్ని నిషేధించగలరని ప్రభుత్వాలు ఏం చేస్తున్నావే, మద్యం తాగమని చెప్తారు, వాళ్ళే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళకి శిక్షలు, పనిష్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కూడా అది కరెక్ట్ కాదు. దాన్ని మద్యాన్ని అనేది, డ్రగ్స్ని కానీ మరియు దాంట్లోని మొత్తం నిషేధిస్తే చాలా మంచిది. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో మంచిగా బాగుపడతారు ప్రజలు కూడా. ఎందుకంటే ఒక సామాన్యుడు రోజు ఒక 1000 రూపాయలు చంపేస్తే తాగడకే సుమారుగా లేదన్నా కానీ 500 రూపాయలు, 600 రూపాయలు ఖర్చు పెడుతుందంటే వాళ్ళ జీవితాలు అనేవి ఇక ఆయన ఎన్నటి పెద్ద కావాలి, ఎన్నటి సంపాయలేకపోతాడు. కాబట్టి తాగడకు బానిస కావద్దని కోరుతున్నా. ఈ 2026 ఈ సంవత్సరం మంచిగా, బాగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ఎదగాలని నా యావత్తు తెలంగాణ రాష్ట్రం నుండి బీసీ సోదరులను మరియు తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి.